అక్కినేని నాగేశ్వరరావు. సెప్టెంబర్ 20th, 1924లో కృష్ణా జిల్లాలోని వెంకటరాఘవపురంలో జన్మించారు అక్కినేని. తెలుగు చలనచిత్ర సీమకు ఒక కన్ను నందమూరి అయితే మరో కన్ను అక్కినేని. 4 దశాబ్దాల వీరి నటప్రస్థాన కలయిక తెలుగు సినీ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. తన నటనతో, చలాకితనంతో ఆనాటి నుండి ఈనాటి వరకు మహిళా లోక ఆరాధ్యునిగా నిలిచారు నట సామ్రాట్ అక్కినేని. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. అక్కినేని నాగేశ్వరరావు గారి విజయాలు తెలుగు సినిమా స్టామినానే మార్చేశాయి. ఎన్టీఆర్ తో జానపద, పౌరాణిక చిత్రాల్లో సమౌజ్జిగా నటించిన తర్వాత సాంఘిక చిత్రాలలో తన పంధా మార్చి తనకే సాధ్యమైన నట కౌశల్యంతో కొత్త వరవడికి నాంది పలికారు అక్కినేని వారు. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. అక్కినేని గారు నటించిన ప్రేమాభిషేకం 533 రోజులు దిగ్విజయంగా ప్రదర్శింపబడింది. ఇదే 8 దశాబ్దాల సినీ చరిత్రలో ఓ రికార్డ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. చిన్న అవార్డు నుండి అతి పెద్ద అవార్డు అయిన అక్కినేని వారి సొంత గూటికే చేరనిది ఎవ్వరికీ అందదు అన్నది నానుడిగా మారింది. తన సహధర్మచారిణి అన్నపూర్ణ పేరిట స్టూడియోని నిర్మించి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యేందుకు తొలి అడుగు వేసి తెలుగు సినీ పరిశ్రమ యావత్తు తరలి వచ్చేలా చేసిన సినీ భగీరథుడు అక్కినేని నాగేశ్వరరావు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసులు సినిమా అని భావించి తన కుటుంబాన్ని సినీ కళామ తల్లికి అంకితం చేసి ఇండస్ట్రీకి యువ సామ్రాట్ను, నవయువ సామ్రాట్ను, శిశింద్రిని అందించిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. దసరా బుల్లోడికి డెట్రాయిట్ ఘన స్వాగతం పలికింది. లగ్జరీ కారులో వచ్చిన బంగారు బాబుని ప్రవాసాంధ్రులు ఆత్మీయంగా ఆహ్వానించారు. మహానటుడు అక్కినేని 80 వసంతాల నట జీవిత ఉత్సవాన్ని తెలుగు సంఘం ఏర్పాటు చేసింది. వేదిక మీద మన ఎవర్ గ్రీన్ హీరో చేతుల మీదుగా సత్కారాలను అందుకున్నారు అక్కడి ప్రముఖులు. 1980లో తనకు బైపాస్ సర్జరీ చేసిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ ను అక్కినేని శాలువా కప్పి సత్కరించారు. చేతికి స్వర్ణ కంకణాన్ని తొడుగుతూ దీన్ని కేవలం బంగారు కంకణంగా చూడొద్దని, సెంటిమెంట్ ఉందని అంటున్నారు అక్కినేని. ఇండియాలో కంకణం వేస్తాం గౌరవించడానికి. నా దృష్టిలో ఇది బంగారం కాదు, కంకణం కాదు. దిస్ ఇస్ ద హార్ట్ అండ్ మైండ్ ఆఫ్ నాగేశ్వరరావు అండ్ సెంటిమెంట్ ఆఫ్ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా అక్కినేని చెణుకులు నవ్వులు పోయించాయి. మిస్టర్ గంగాధర్, though I gave it to you, it's not a present or a gift. I have given my heart and my happiness. And finally, you are not going to wear it, I know. I know it goes to your wife. నీకు ప్రేమంటే నిజం కాదు, నాకు చావంటే భయం లేదు, నీ విరహంలో బ్రతికాను, ఈ విషంతో మరణిస్తాను. జరిగినంత కాలం జరుగుతుంది, పుట్టిన తర్వాత చనిపోవడం తప్పదు ఎవరికైనా. ఇంతకాలం బ్రతకడమే నా అదృష్టం. బ్రతికి బావుకునేది లేదని చావబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, చచ్చి సాధించేది లేదని బ్రతకబో. ఎందుకయ్యా బ్రతకడం అని చావడం ఎందుకు? బ్రతికితే ఎన్నో సాధించవచ్చు. చచ్చి సాధించేది ఏదైనా బ్రతకడం ఎందుకు? దండగా ఏ పని చేయకుండా, అచీవ్ చేయకుండా. బ్రతికి జీవితాన్ని సాధించు,
చనిపోయి కలకాలం జీవించు.